లోకేష్ అన్న ద్వారా తప్పితే మనం ఎటు వెళ్ళినా సరే ఇబ్బంది మీకు కోటిన్నారని చెప్పి మీకు కూర్చోబెడతా, 1.5 ఇస్తారు. మళ్ళీ వాళ్ళు మొదటికి వస్తే పరిస్థితి ఏంటి? కాదు, ఇప్పుడు మీరు 50 లక్షలు ఇచ్చినా తీసుకుంటాడు చంద్రబాబు గారు. ఇప్పుడు లోకేష్ గారు లేదంటే ఎన్సీబీఎన్ సార్ వీళ్ళు తప్పి దీన్ని సెటిల్ చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతం. కానీ బ్రదర్, ఎన్సీబీఎన్ సార్ ద్వారా వద్దు. ఎన్సీబీఎన్ సార్ పుల్లారావు విపరీతంగా నమ్ముతాడు. పుల్లారావు అన్నకి నేను మాట చెప్తా, మీకు అన్ని ఎవిడెన్స్ లో పెడతా. పుల్లారావు గారికి లోకేష్ గారికి ఒక క్వారీ దగ్గర గొడవైంది, మీకు తెలుసా? మనకైతే మన విషయాలు క్వారీ విషయంలో ఎగ్జాక్ట్ గా వాళ్ళు రేస్ అవుతుంది. ఒక క్వారీ విషయంలో లోకేష్ గారి పేరు చెప్పుకొని, పల్నాడు ఎస్పీ గారి పేరు చెప్పుకొని ఆడక్కడ దందాలు సాగిస్తున్నాడు. ఆయన లోకేష్ గారి మనిషి, శ్రీకాకుళం పర్సన్. సార్ నేను ఇండియా వచ్చాను దాదాపు ఇప్పుడు ఆల్రెడీ వారం అయిపోయింది. నాకు ఇక్కడేమో అపాయింట్మెంట్ దొరకట్లేదు. తర్వాత ఏమో నాకు ఈ థ్రెట్ ఎక్కువ అయిపోయింది, అరెస్ట్ చేస్తాను. నైట్ బ్రదర్ వినండి, నైట్ 11:30 నాతో శ్రీ రమేష్ మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు అంటే 24 hours చూస్తాను శ్రీనివాస్ అన్నాడు. నేను అన్నాను 24 hours కాదు, 8 hours వెయిట్ చేయండి. 24 hours చూసి ఏం చేస్తారు అంటే వాడి ఆలోచనలో వాడు ఉన్నాడు కదా బ్రదర్. నేను ఏదున్నా మీకు పేరుగా చెప్తున్నాను. ఇంకో విషయం, సిమ్ మార్చేసాడని చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పాను, ఏమంటే ట్విట్టర్ లో పెట్టాడు చాలా ఫ్రంట్ అయింది అని చెప్పాను. సరే శ్రీనివాస్ ఏం చేయమంటావు, నాకు మేడం వైపు ప్రెజర్స్ ఉన్నాయన్నాడు. నేను అన్నాను, ఏమండి లోకేష్ అన్న ద్వారా అపాయింట్మెంట్ ద్వారా సెట్ చేస్తున్నాను. పుల్లారావు గారికి తెలుసా అన్నాడు. పుల్లారావు గారు తెలుసా తెలీదా పక్కన పెట్టండి, లోకేష్ గారి దృష్టిలో ఉంది, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి నేను వాడిని బెదరగొట్టాను రమేష్ ని. ఓకే శ్రీనివాస్ అయితే లోకేష్ గారు అపాయింట్మెంట్ అంటున్నారు కదా, మీరు ఆ పనిలో ఉండండి, నేను హోల్డ్ లో పెట్టేస్తా అన్నాడు. విజయవాడలో ఏం లేదు కదండి, ఒక 48 hours వరకు పీకేది ఏం లేదు. రమేష్ కన్నా చెప్పకుండా ఉన్నాడు. సీఎం రమేష్ గారు చాకల్లో ఉంచుకున్నాడు తెలుసా మీకు పేటలో. కూడా మాకు తెలుసు. వాడు ఉంచుకుంటే మనకేంటండి. కానీ ఇది 1 week అవుతుంది, అపాయింట్మెంట్ దొరకలేదు. తర్వాత నాకు ఈ థ్రెట్ ఎక్కువైపోయింది. అసలు నాకు ఈ థ్రెట్ ఎందుకు ఎక్కువైపోయింది, అసలు నాకు ఇట్లా పద్ధతి నాకు ఇష్టం లేదండి. నేను క్రిమినల్ కాదు, సార్. మీకు నేను ఎన్ఆర్ఐని. నేను మీకు లొకేషన్ షేర్ చేసి బ్రదర్ ఇట్లా థ్రెట్ ఉందని చెప్పింది ఎవరు ఫస్ట్? మీరే చెప్పారు. ఢిల్లీలో లొకేషన్ షేర్ చేశారు, చెప్పారు కరెక్ట్.